సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థాయి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల ఆత్మీయ సభ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంగా గాయత్రి ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ ఆధ్వర్యంలో మరియు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం, గత 2 సంవత్సరాల నుండి కూడా మేము ప్రభుత్వానికి అనేక రకాలుగా నివేదికలు ఇచ్చినాం, అనేక రకాల ప్రోగ్రాం చేసినాం, ధర్నాలు చేసినాం, అనేక నివేదికలు ఇచ్చినాం, ర్యాలీలు చేసినాం. కానీ ప్రధాన ఎజెండా ఒకటే, ఈరోజు ఏజెన్సీ విధానాన్ని అనేది పూర్తి స్థాయిలో ఎత్తేసి ప్రభుత్వమే ఒక కార్పొరేషన్ ద్వారా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి మేము మొట్టమొదటిసారిగా ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక ఏజెన్సీలు ఇప్పుడు ఐఎఫ్ఎంఎస్ విధానం ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి మరి ప్రతి ఒక్కరి డేటా మరి దొంగ లెక్కలు చూపిస్తూ మరి ఇప్పుడు ఇంతవరకు ఆ లెక్కలు ఉన్నటువంటి వాటి మీద కూడా మరి ప్రభుత్వం ఇంతవరకు ఏం చర్యలు తీసుకోలేదు. రాబోయే రోజులు కూడా వాటి అధికారుల మీద ఏజెన్సీల మీద చర్యలు తీసుకోకపోతే మేము మరొకసారి ఉద్యమించి ఆ లెక్కలన్నీ బయటికి తీసి ఏజెన్సీలను అధికారులని జైలు పంపించే విధంగా మేము ఖచ్చితంగా పోరాడతాం. అదేవిధంగా ఈ రాబోయే మార్చి వరకు మాత్రమే ఏజెన్సీలకు రెన్యువల్స్ ఉన్నాయి. ఇక మీరు కనుక మళ్ళీ ఈ సంవత్సరం కనుక మరొక కారణాలు చెబుతూ ఏజెన్సీలను కనుక ఈసారి మార్చి వరకు కార్పొరేషన్ ఏర్పాటు చేయకుండా రెన్యువల్స్ కనుక ఇస్తే మేము అనుకున్న 2 లక్షల మంది అనుకున్నాం, మీరు చెప్పినట్టు 5 లక్షల మంది అగ్నిగుండం లాగా తయారయ్యి ప్రభుత్వాన్ని ఏ రకంగా అనేక రకాలుగా ముప్పు తిప్పలు పెట్టడానికి మేము ఈరోజు సిద్ధంగా ఉన్నాం. ఇవాళ మాకు ఆత్మగౌరవం లేకుండా కడుపులు కాలుతూ ఉన్నాయి. ఇవాళ ఒక ఎమ్మెల్యేలకు ఎంపీలకు మీరు 1 నెల జీతం ఆపి చూడండి. ఇవాళ ఒక్కొక్కరికి 5 నెలలు 6 నెలలు ఇంకా స్టిల్ ఐఎఫ్ఎంఎస్ పేరుతో చెప్పి జీతాలు ఇవ్వకుండా మాకు చిన్న చిరుద్యోగులు కడుపులు కాలుస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం? మీరు ఇవాళ ఒక్క జీవోతోనన్నా మీరు మమ్మల్ని తీసేయండి, లేదా 5 లక్షల మందిని తీసేయండి, మీరు ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది మేము చూస్తాం. లేదా ఒకే జీవోతోని కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు ఉద్యోగ భద్రత ఇచ్చి సమాన పనికి ఇచ్చి ఆత్మగౌరవంగా నిలిపే విధంగా మీరు రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ ఉన్నాం. ఇక రాకపోతే మాత్రం మేము ఇంకా రాబోయే రోజుల్లో ఢిల్లీ కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఢిల్లీలో రాహుల్ గాంధీ గారిని కూడా కలిసి ఈ సమస్యని మీరు రాహుల్ గాంధీ జోడో యాత్రలో భాగంగా భారతదేశంలోని గ్రిగ్ వర్కర్లతో పాటు ఉద్యోగస్తులు కూడా న్యాయం చేస్తానని మాట ఇచ్చింది. ఇంతవరకు అది అమలు కాలేదు. ఈ విషయాన్ని కూడా మేము రాహుల్ గాంధీ కూడా కలిసి ఇక్కడ జరుగుతున్న అన్యాయాలని అక్రమాలని మీరు ఏజెన్సీలతో గుమ్మెకైతే కళ్ళకు అద్దెకట్టిన ఢిల్లీ నడిబొడ్డును కూడా చూపిస్తామని చెప్పి ఈ సభావేదిక ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ మా డిమాండ్లు కూడా నెరవేర్చాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈ సమావేశ ఉద్దేశం ఏంటంటే, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సంవత్సరాల తరబడి 20-25 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. ఈ ఉద్యోగాన్ని నమ్ముకొని వారి జీతాలు తక్కువ, జీతాలు రావు, అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి ఉద్యోగులందరం కూడా ఈరోజు మహబూబ్ నగర్లో అన్ని డిపార్ట్మెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేస్తున్నటువంటి అన్ని క్యాడర్లు, శానిటేషన్ వర్కర్ నుంచి డాక్టరు, సెక్రటేరియట్లో పనిచేసే పై అధికారి దగ్గర పనిచేసే ఉద్యోగి వరకు కూడా ఇవాళ ప్రతి జిల్లాలో సమావేశం ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి గౌరవులు మన రాష్ట్ర జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్ గౌడ్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కర్ణాన్ గారు దానికి ముఖ్య నాయకత్వం వహించి ఇవాళ ఉద్యోగులందరినీ కూడా ఈ ఒక్కచోటికి సమకూర్చినందుకు వారికి కృతజ్ఞత తెలుపుతున్నాం. అదేవిధంగా మా ఉద్యోగులందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి వచ్చేసి ఈ సభను విజయవంతం చేస్తున్నందుకు ప్రతి ఒక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగికి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ఉద్దేశం ఇవాళ ప్రధానంగా ఏంటంటే, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఇప్పుడు ప్రజెంట్ నియామకం చేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఒకే రకమైన వేతనం ఉన్నది. ఆ వేతనాలు కూడా 15,600 ఒక స్లాబు, రెండవ స్లాబు 19,500, ఇంకొక స్లాబు 22,750. ఈ 3 స్లాబు సిస్టంలలో ఉద్యోగాలకు జీతాలు ఇస్తే ఈ రోజులల్లా 20,000 జీతంతో బతికే పరిస్థితి ఉన్నదా? ఈ ప్రభుత్వాలు ఎంత మోసం చేస్తున్నాయనంటే, ఈ ఉద్యోగులను ఎంత శ్రమ దోపిడీ చేస్తున్నాయనంటే, గత ప్రభుత్వము ఈ ఉద్యోగుల పేరు చెప్పి వచ్చేసింది. మళ్ళా ఈ ప్రభుత్వం కూడా ఏం చెప్పింది, మొత్తం మందిని మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాం, లేకపోతే కార్పొరేషన్ చేస్తామని చెప్పి మోసం చేసి ఇలా ఓట్లు దండుకొని ఉద్యోగులందరినీ కూడా, కుటుంబాలను కూడా నాశనం చేస్తూ ఈరోజు ప్రభుత్వాలు వెళ్తా ఉన్నాయి. ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క ఎంపీ, ఒక్కొక్క
ముఖ్యమంత్రి గారు ఒక రోజు వాళ్ళ ఖర్చు ఎంత, వాళ్ళు కొన్ని లక్షల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. మరి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఉద్యోగులకు మాత్రము జీతాలు ఇవ్వడానికి జీతాలు లేవు అని చెప్పేసేటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే మేమేమంటున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులమంతా కూడా ఏకమైతున్నాం. ఒక్కవేళ మా ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయకపోతే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి ఉద్యోగికి రెగ్యులరైజ్ చేయకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారు? ఒకవేళ రెగ్యులరైజ్ చేసే చాద కాకపోతే గవర్నమెంట్ కు కార్పొరేషన్ చేసి కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. మెడికల్ ఎంప్లాయీస్ నేను రాష్ట్ర ఆనరబుల్ ప్రెసిడెంట్ని, మరి జేఏసీ కన్వీనర్ని. మరి ఈరోజు ఏదైతే సమస్యల కోసము అవుట్ సోర్సింగ్ జేఏసీ చేస్తుందో రాష్ట్ర వ్యాప్తంగా, మరి అదే విధంగా మొట్టమొదట మహబూబ్నగర్ జిల్లాలో చేస్తున్నారో దానికి మా తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ వైద్య ఆరోగ్య శాఖలో ఒక బలమైన యూనియన్, అటువంటి గుర్తింపు ఉన్న యూనియన్ మాది. మరి మా యూనియన్ వారికి అన్ని విధాల పూర్తి సహకారాలు అందిస్తూ వారు ఏ కార్యక్రమం చేసినా రానున్న రోజుల్లో మరి మేము మెడికల్ ఎంప్లాయీస్ పూర్తిగా సహకారం అందిస్తామని చెప్పి ఏఐటీసీ ద్వారా నేను వారికి తెలియపరుస్తున్నాను.